రైతు ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతన్న మీకోసం అనే కార్యక్రమం చేపట్టారని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ఆర్బీకే వద్ద రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం సంక్షోభం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా గత రబీ సీజన్లో ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటలలో హమాలీలతో సహా ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. రెండవ పంటకు సైతం రైతులు ఇబ్బంది పడకుండా నియోజకవర్గంలో ముఖ్యమంత్రితో మాట్లాడి బఫర్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 2 విడతల రైతులకు సాయం అందించడం జరిగిందన్నారు. రైతులు వరి పంటే కాకుండా ప్రత్యామ్నాయ పంటపై దృష్టి సారించాలన్నారు. అధికారులు రైతులకు అందే పథకాలు, టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, తెలుగు యువత కదురు చంద్రారెడ్డి, జాఫర్ కెనాల్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీంద్రారెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, మైనారిటీ నాయకుడు ఇంతియాజ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రోజులకి పంట వస్తుంది. అదే మీరు ఒకసారి తాగితే మా పంటలు మీరు బాగుంటాయి, బాగా వస్తుంది. మీ రైతులందరూ బాగుంటారు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మీకు రైతు భరోసా అది పడిందా? అన్నదాత సుఖీభవ పడిందా? యూరియా అంతా వచ్చిందా? మా వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు చూసుకుంటారని మేము ఆశిస్తున్నాం మేడం. ఒక కొండంత అండ మీరున్నారు. ధన్యవాదాలు మేడం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ 24వ తేదీ ప్రారంభించుకున్నాం. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు, కో కన్వీనర్లు, ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం వలన రైతన్న మీకోసం అనే కార్యక్రమం మనము అన్నదాత సుఖీభవ దాంట్లో నుంచి రెండోసారి మనం రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. దాన్ని ఇప్పటికి 2 సార్లు మనం అన్నదాత సుఖీభవ వేయడం జరిగింది. అలాగే రైతులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళకి అవగాహన సదస్సులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా అయినందువల్ల అధిక రైతు సోదరులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఈ ప్రోగ్రాం మన కాన్స్టిట్యున్సీలో చాలా సక్రమంగా నిర్వర్తించారు అధికారులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా. దీనివల్ల మీకు అందరికీ తెలుసు, మనం మొదటి నుంచి ఈ రైతన్న మీకోసంలో 5 సూత్రాలు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి దేవుడి దయ వల్ల జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఇబ్బంది లేనటువంటి విధంగా మనం కాలువలు తవ్వుకున్నాం. మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందే విధంగా ఎక్కడ అడ్డంకులు లేకుండా మనం అన్ని కాలువలు, పూడికలు తీసుకోవడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి పూడికలు లేని కాలువలు కూడా రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వచ్చి నేరుగా చెప్పండి, దాన్ని తప్పకుండా ఆ సమస్య మీకు తీరుస్తామని చెప్పాను. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్టు విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులందరూ కాలువలు తవ్వించుకొని సుభిక్ష
సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది మీరు చెప్పాలి, ఎక్కడైనా పొరపాటు ఉందేమో నాకు తెలియదు. నేనైతే మొత్తం అందరికీ కాలువలు తవ్వించాను. ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో, ప్రతి కాలువలో, ప్రతి కాలువకి మనము మన ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో మన పెన్నా డెల్టా చైర్మన్ కానీ నీటి సంఘ అధ్యక్షులకు కానీ అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మనం టైంకి నాటులు కూడా వేసుకున్నాం. ఆ కాలువలు తవ్వడం వల్ల ఈరోజు మనం పోసుకున్న నారు అది పోకుండా కొంచెం రైతులకి సహాయపడిందని చెప్పి చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి ఈ రోజు కూడా రైతు సంఘ అధ్యక్షులు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఎంతోమంది పిల్లలు రైతు బిడ్డలు అందరూ చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకుంటూ కూడా డిగ్రీలు చేస్తూ బీటెక్ చేస్తూ ఊర్లలో వచ్చి వ్యవసాయాల మీద ఇష్టంతో ఇక్కడ వ్యవసాయం చేసుకునే బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్కి సంబంధించి ఎంఎస్ఎంఈల ద్వారా వాళ్ళు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టేటట్టయితే వాళ్ళకి తప్పకుండా మనం సపోర్ట్ చేసి ఇంటికి ఒక ఎంటర్ప్రినర్ వచ్చేటట్టు మనం రైతు బిడ్డలకు కూడా